భారీ వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాల్లో కుంభవృష్టి కురిసింది. ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగి పొరులుతోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రోడ్డుపై వాన నీరు ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్కు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మర్కుక్ మండలం చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడింది. తొగుట మండలం చందాపూర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు లింగాపూర్లో మల్లన్న సాగర్ కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పొలాలను ముంచెత్తింది. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కొనసాగింది. గత రాత్రి కూడా భారీ వర్షం నమోదైంది. మెదక్ జిల్లా సర్దెనలో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రాత్రంతా కూడా కుండపోత వర్షం కొనసాగిందని చెప్పొచ్చు. దీంతో చిన్న పెద్ద వాగులన్నీ కూడా ఉప్పొంగడంతో ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ కూడా జలమయమైపోయినాయి. ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా మోకాల లోతు నీళ్ళలో మునిగిపోయిన పంటలున్నాయి. ఇవన్నీ వరి చేలన్నీ కూడా నీళ్ళలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు జరుగుతుంది. ఈ వరి సాగు జరుగుతున్న ప్రాంతాల్లో కావచ్చు, ఇటు ప్రధానంగా ఇటు మల్లన్న సాగర్ కెనాల్ కావచ్చు, ఇటు కొండపోచమ్మ సాగర్కి సంబంధించినటువంటి కెనాల్ పూర్తిగా అయితే తెగిపోవడంతో నీళ్లు చేరుతున్నాయి. పంట పొలాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలోని ఇటు హవేలీ గన్పూర్ మండలంలో కుండపోత వర్షం కొనసాగింది. నిన్న ఉదయం నుంచి రాత్రి కూడా కొనసాగింది. ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్నాయి దూప్ సింగ్ తాండా కావచ్చు ఇవన్నీ. దాంతోపాటు మొత్తం మెదక్ జిల్లాలో ఒక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు మెదక్ జిల్లాకు బయలుదేరారు. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర మంత్రులు కూడా ఇక్కడ చేరుకొని మెదక్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఈ కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించనున్నారు అధికారులతో. మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇటు మెదక్ హవేలీ గన్పూర్ మండలం షమ్నాపూర్ వద్ద రైల్వే ట్రాక్ కూడా కుంగింది. దాంతోపాటు ఇటు ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలో నిన్న వర్ష బీభత్సం ఎట్లయితే ఉందో ఆ వర్ష బీభత్సానికి పూర్తిగా జనజీవనం స్తంభించిపోవడంతో పాటు నిన్న ఒక హృదయ విదారక ఘటన కూడా జరిగింది. రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వీలు కాకుండా దారులన్నీ మూసుకపోయి మొత్తం అయితే అంత్యక్రియలు శ్మశాన వాటికి కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొనడంతో జేసీబీ సాయంతో బంధువులు కావచ్చు ఆ మృతదేహాన్ని తరలించి అక్కడ అంత్యక్రియలు చేసిన హృదయ విదారక ఘటన కూడా నిన్న చోటు చేసుకుంది. దాంతోపాటు ఇప్పటికీ దూప్ సింగ్ తాండా పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. ఇటు సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షం జనజీవన స్తంభింపజేసింది. ఇటు తొగట మండలం చందాపూర్లో కావచ్చు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో కావచ్చు పూర్తిగా జనజీవనం స్తంభించిపోయేసేసింది. ఇటు హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే లింగాపూర్ వద్ద మల్లన్న సాగర్ కెనాల్ కూడా గండిపడి పొలాల్లోకి చేరింది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి. నిన్న మొత్తంగా మెదక్ జిల్లాలో 10 మందిని రెస్క్యూ టీం కాపాడింది. ఇంకా దాదాపు ఒక 100 మంది ఆర్మీ టీం కూడా ఇక్కడికి చేరుకుంటామని గత రాత్రి ఆర్మీ టీం అయితే 10 మంది ఆర్మీ టీం చేరుకున్నారు. మొత్తంగా వారితో పాటు ఇంకో 100 మంది టీం కూడా ఆర్మీ టీం వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పటికీ మెదక్ జిల్లాకు కామారెడ్డి జిల్లాకు అయితే కనెక్టివిటీ తెగిపోయింది. పోచారం ప్రాజెక్టు కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి దాని అయితే ఆ ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు. పైనుంచి నీరు గండి పడ్డట్టు చెప్తున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఇప్పటికే సర్దెన కావచ్చు ఇతర రైతు వేదికల్లోకి తరలించారు అధికారులు. మరోవైపు అయితే మంజీరా కూడా ఉధృతి పెరగడంతో రోడ్డు పైన పాపనపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తుంది. ఎక్కడికక్కడ ఈ మొత్తం ఘటనలో స్థానిక జనం కూడా వారు అలర్ట్ అవుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఊర్లోకి దారులను మూసేసుకుంటున్నారు. హవేలీ గున్పూర్ మండలం సర్దన్లో అయితే జరిగిన మొత్తం ఈ భారీ వర్షపాతం కావచ్చు, ఇటు నిజాంపేట మండలంలో కూడా ప్రధానంగా ఇటు కామారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉంటుంది మెదక్ జిల్లా. కామారెడ్డి జిల్లాకు మెదక్ జిల్లాకు కనెక్టివిటీ ఉంటుంది. ఇటు బీబీపేట చెరువు కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన బీబీపేట చెరువు కూడా అయితే కట్ట తెగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో నస్కల్లో భారీ వరద వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు కావచ్చు స్థానికులు కావచ్చు డప్పు చాటింపు వేశారు. ఎప్పుడైతే ఈ చెరువు తెగిపోతే గ్రామంలోకి నీరు వచ్చే అవకాశం ఉంది, అలర్ట్గా ఉండాలంటూ కూడా వారిని సూచిస్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం మెదక్ జిల్లాలో కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులు కావచ్చు, పలు కాలువలు ఇటు కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే కాలువలు కావచ్చు, కూడవెల్లి వాగు ఉధృతి ప్రవహిస్తుండటంతో స్థానిక గ్రామాల్లో ఒక ఎమర్జెన్సీ అలర్ట్ అయితే నెలకొంది. ఎక్కడికక్కడ జలదిగ్బంధంలో ఉన్న గ్రామంలో రాత్రంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూసిన పరిస్థితి. ప్రధానంగా
పాత ఇళ్లలో ఉంటున్నవారు కొంత భయంకరమైనటువంటి ఈ వర్షపాతాన్ని కావచ్చు ఆ ఇళ్లలోకి వచ్చి చేరుతున్న నీరుని చూసి ఆ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికీ వర్షం కొనసాగుతుంది. దీంతో మెదక్ జిల్లాలో ఒకవైపు రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. పంటలు పొలాలు మోకాళ్ళ లోతు నీరు చేరింది. ఒకేసారి ఒకే ప్రాంతంలో వృష్టి పడడంతో ఏదైతే కుండపోత వర్షం పడడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తేరుకోలేని పరిస్థితి, ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినాయి ఇంకా తేరుకోలేని పరిస్థితి. ఒకవైపు భారీ వర్షానికి విద్యుత్ అంతరాయంతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా చాలా వరకు ఆ గ్రామాల కనెక్టివిటీ పోయింది. ఒకవైపు రాకపోకలు లేవు, మరోవైపు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, పవర్ లేదు. సో ఇట్లా ఓవరాల్గా మొత్తం ఒక వారినంతా కూడా జలదిగ్బంధం అయిపోయినారు. వాళ్ళ కనెక్టివిటీ లాస్ అయింది. ఒకవైపు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. సో ధూప్ సింగ్ తాండాతో పాటు రాజాసింగ్ ఏదైతే అవేలి గన్పూర్ మండలంలోని చిన్న పెద్ద గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపల్లి రైతులు కూడా అయితే వాగుకు అవతల వైపు ఉండడంతో వారికి జిల్లా అధికారులు ఇక్కడ చేరుకొని బోట్ల ద్వారా వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఇక్కడ చేరుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా అయితే కొంత వర్షానికి కుదేలైందని చెప్పొచ్చు. జలదిగ్బంధంలో తడిసి ముద్దయిపోయింది. దాంతోపాటు ఇప్పటికి ఇంకా తేరుకోలేదు. ఇంకా ఇటు సిద్దిపేట కావచ్చు, ఇటు గజ్వేల్ నుంచి మెదక్ కావచ్చు, కనెక్టివిటీ పూర్తిగా లాస్ అయిపోయినట్టే. రోడ్లన్నీ తెగిపోయి మొత్తం కాలువలు రోడ్లపైకి వస్తుండడంతో ఇప్పటికీ ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేని గ్రామాలుగా ఉండిపోయినాయి. దాదాపు 14 గ్రామాలకు పూర్తిగా బయట ప్రపంచంతో కనెక్టివిటీ లాస్ అయింది. సో వీటన్నిటిని ఇంకా ఒక్కొక్కటిగా అధికారులు సార్ట్అవుట్ చేస్తున్నారు. గత రాత్రి నుంచి కూడా ప్రత్యేక అధికారి హరీష్ రావు కావచ్చు, అయితే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కావచ్చు, వీరంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో మెదక్ కలెక్టరేట్కు మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఇతర మంత్రులు దామోదర్ రాజనరసింహ వీరంతా చేరుకొని సమీక్షించనున్నారు. మొత్తం ఓవరాల్గా మెదక్ అయితే తడిసి ముద్దంది, జలదిగ్బంధంలో ఉంది. రామాయంపేట మున్సిపాలిటీ కావచ్చు, మెదక్ మున్సిపాలిటీ ఇంకా తేరుకోని పరిస్థితి. కాలనీలో ఇంకా నీరు నిలిచి ఉంది. సో వారందరినీ ఒక్కొక్కరిగా స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక ప్రజలు కూడా ఎవరికి వారు అలర్ట్ అవుతున్నారు. ఎక్కడైనా రోడ్డు కుంగిపోతే స్థానిక ప్రజలే వెళ్ళి చెట్ల కొమ్మలు వేయడం కావచ్చు, వీటన్నిటిని వేస్తూ అక్కడ ఆ దారిలో ఎవరు రావద్దంటూ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా అయితే మొత్తం తడిసి ముద్దెత్తుంది. ఇంకా వర్షం కొనసాగుతుంది, చినుకులు పడుతున్నాయి. అడపాదడప భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. బయటకు ఎవరు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. నిజానికి రామాయంపేట కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, కనెక్టివిటీ పూర్తిగా లేదు. ఏ బస్సులు కూడా నడవని పరిస్థితి. సో దీంతో ఎక్కడికక్కడే చిక్కుపోయి ఉన్నారు. బస్టాండ్లో ఉన్నటువంటి వారు కూడా రాత్రంతా అక్కడే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఓవరాల్గా మెదక్ జిల్లా పరిస్థితి అయితే తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిలో మెదక్ జిల్లా ఉన్నటువంటి ఉంది. సూర్య, భారీ వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాల్లో కుంభవృష్టి కురిసింది. ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగిపొరులుతోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రోడ్డుపై వాన నీరు ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్కు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మర్కుక్ మండలం చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడింది. తొగుట మండలం చందాపూర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు లింగాపూర్లో మల్లన్న సాగర్ కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పొలాలను ముంచెత్తింది. మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట నుండి నస్కల్ వెళ్లే దారి కొట్టుకుపోయింది. దీంతో నస్కల్ నగరం, నందగోకుల్, రాంపూర్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక్కడ దుర్గమ్మ గుడి దగ్గర కాలువ తెగిపోవడం జరిగింది.